Earhook Private Limited presents Adi Antam, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan. Adi Antam, Episode 8. సీతారామయ్యకు కళ్ల వెంట నీళ్లు కారాయి. అతను ప్రేమగా, కృతజ్ఞతగా, మరెన్నో భావాలతో జయంత్ చేతులు పట్టుకున్నాడు. మాటలు చెప్పలేని భావాలు ఆ స్పర్శలో ఉన్నాయి. నిజానికి సీతారామయ్యకి గాయత్రి ఒకే ఒక అమ్మాయి. అందుకే కాబోలు కూతురు కంటే ఎక్కువ బాధపడ్డాడు. ఇప్పుడు బాధపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి తన కూతురు ఏది అడిగితే అది చేశాడు. ఆయనకు 30 ఎకరాల భూమి, నగదు నిల్వలున్నాయి. తండ్రి నుండి వచ్చిన తమ ఊర్లో తలమానికంగా ఉండే ఇల్లుంది. జయంత్ గాయత్రిలు అన్యోన్యంగా కాపురం చేస్తున్నందుకు ఆయనకి, ఆయన శ్రీమతికి ఆనందంగా ఉండేది. తమ దగ్గరికి రమ్మని జయంత్ అడుగుతున్నా, ఎప్పటికైనా మీ దగ్గరికి రావాల్సిన వాళ్లమే, ఇంకా ఓపిక ఉంది అంటుంటాడు. అప్పుడప్పుడు ఆయనే బెంగుళూరు వస్తాడు. గాయత్రి తమ ఊరు వెళ్లాలనుకున్నప్పుడు కారులో వచ్చి వెళ్తుంటారు. మురారి ఎప్పుడైతే తన గురించి చెప్పాడో అప్పుడు గాయత్రికి బాధ కలిగింది. ఇలాంటివన్నీ మేధావుల విషయంలోనే జరుగుతాయా అనుకుంది. ఆమెకి మురారి నవలని తెలుగులోకి తీసుకురావాలన్న బలమైన కోరిక కలిగింది. అందుకు అంకురార్పణ జరిగింది. అప్పుడప్పుడు మురారి బెంగుళూరు వెళ్లేవాడు. ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. అది కూడా అతని భార్య లేని సమయంలో ఎక్కువగా తన మిత్రుడి గెస్ట్ హౌస్ నుండి మాట్లాడేవాడు. గాయత్రి ఆ పుస్తకం గురించే కాక ఇతర విషయాల మీద చర్చించేది. ఇది ఎలా బయటపడిందో, అందుకు బయటివారు కారణమయ్యారో, అతని భార్య రహస్య శోధనో గాని ఆ రోజు ఆమె బద్దలైంది. అసలు విషయం ఇదన్నమాట. తమరు ఇంట్లో ఎందుకు తినటం లేదో, ఎప్పటికప్పుడు దేశం మీద ఎందుకు పడుతున్నారో ఇప్పుడు తెలిసింది అంది ఉద్రేకంగా. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అడిగాడు మురారి. అంత నటన అవసరం లేదు. నీకు నేను చీరల వ్యాపారం చేస్తే తప్పు, చిట్స్ వ్యాపారం చేస్తే నామోషి. నువ్వు పెద్ద మేధావివి. నాకు పిల్లలకి నీతులు చెబుతావు. డబ్బులు సంపాదించటం రాదు, ఆడవాళ్లని సంపాదించటం మాత్రం వచ్చు అంది. చెత్త మాట్లాడకు అన్నాడు మురారి. నువ్వు ఎవరితోనూ మాట్లాడని ఋషివి. చెత్త పనులు మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా చేస్తావు. నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నావో, అప్పుడప్పుడు రహస్య ప్రయాణాలు ఎక్కడికి చేస్తున్నావో నాకు తెలుసు అందామె. నువ్వు నా గురించి మాట్లాడు, ఇతరుల గురించి మాట్లాడటం నీచం. ఆమె సాటి స్త్రీ, ఆమెకి కుటుంబం ఉంది, అది గుర్తుంచుకో ఆవేశంగా అన్నాడు మురారి. అవన్నీ ఉంటే ఇలాంటి పని ఎందుకు చేస్తుంది కోపంగా అందామె. నీకు అసహ్యంగా మాట్లాడటం ఇష్టం కావచ్చు. ఆమె భర్త నాకు అభిమానులు. మేము ఓ పుస్తకం గురించి మాట్లాడుకుంటాం, అంతేగాని నువ్వు అనుకుంటున్న సంబంధాలు మాకు లేవు ఖచ్చితంగా చెప్పాడు మురారి. పుస్తకాల గురించి మాట్లాడుకుంటారా? అందుకు నీ పుస్తకాలు, నువ్వు తప్ప ఇంకే ఆడవాళ్లు లేరు. చర్చలు చేయటానికి నీకు ఆవిడ తప్ప ఇంకొకరు దొరకలేదు అందామె. అవును, దొరకలేదు. నీతో ఏం మాట్లాడాలి? నా పుస్తకాలన్నీ గుట్టలుగా పోసినప్పుడే నీ అభిరుచి ఇంకా బాగా తెలిసింది. నువ్వు చీరల వ్యాపారాలు, చిట్లు ఆడవాళ్లతోనే చేస్తున్నావా అని నేను అనను. వ్యాపారానికి, సాహిత్యానికి ఆడా మగ తేడా ఉండదు. ఇప్పటికైనా నువ్వు కాస్త సంస్కారం నేర్చుకుంటే మంచిది, మనిషిగా మిగులుతావు అన్నాడు మురారి. అని అనలేదంటావు, అది నీ సంస్కారం. ముందు మీరు మనుషులేనా? అక్కడ ఆవిడ మొగుణ్ణి, ఇక్కడ నన్ను నీవు మోసం చేస్తున్నారు. మీది కూడా ఓ బతుకేనా ఈసడింపుగా అందామె. అప్పుడు ఈడ్చి కొట్టాడు మురారి. హతాశురాలైంది. మళ్ళీ కొట్టాడు. మురారి అని అరిచింది. చంపేస్తాను. నన్ను పిల్లల నుండి దూరం చేసినా మాట్లాడలేదు, నన్ను నీ వాళ్ళు అవమానిస్తున్నా మాట్లాడలేదు. కానీ ఏ పాపం చేయని ఓ స్త్రీ గురించి ఇలా మాట్లాడితే నిజంగానే చంపేస్తాను. నా బతుకు ఏమైనా బాధ లేదు. ఈ ఇంటికంటే జైలు నయం. మురారిలో సహనం నశించింది. అంటే దానికోసం నన్ను చంపేస్తావన్నమాట రెట్టించి అందామే. ఆడదానివని చూడను. మర్యాదగా మాట్లాడు, లేకపోతే. మురారి కళ్ళు ఆగ్రహంతో మండుతున్నాయి. నిప్పుల వాన కురుస్తున్నట్లు ఉంది. ఆ క్షణంలో కాస్త జంకింది. ఇంక మనం ఓ చోట కలిసి బతకడం కష్టం. నేను ఇంటి నుండి రేపు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. నీతో రేపటిదాకా కాదు, 5 నిమిషాలు కూడా కలిసి ఉండను అని అప్పటికప్పుడు వెళ్ళిపోయింది. అలా తన గదిలో కూర్చుండిపోయాడు. జరిగింది తలుచుకుంటే తన మీద తనకు అసహ్యంగా ఉంది. ఇలాంటిది ఎప్పుడైనా ఊహించాడా? తను మాట్లాడుతున్న వెంటనే గది నుంచి అసహ్యంతో బయటికి వెళ్ళిపోతే ఎంత బాగుండేది. ఈ రోజు కాకపోతే రేపు ఇది రెచ్చగొట్టడానికి చేసిన పని. నాలో లావా ఉంది అని గాయత్రికి చెప్పటం గుర్తొచ్చింది. హాల్లో ఫోన్ మోగుతోంది. లేవాలనిపించలేదు. మోగి ఆగిపోయింది. ఇంటి తలుపులు మూసి కారులో బయలుదేరాడు. విశాఖ వీధులు, ఎత్తుపల్లాలు, సముద్రం, రామకృష్ణ బీచ్ నుండి మధురవాడ, ఆ తర్వాత ఎక్కడా ఆగాలని లేదు. యూటర్నులు,
చల్లటి గాలి. అయినా దేహం కాలుతోంది. ఎర్రటి ముద్ద అవుతోంది. అయిపోయింది. ఈ రోజుతో అంతా అయిపోయింది. ఆమెతో నడిచిన 7 అడుగులు, హోమగుండం చుట్టూ చిటికెన వేలు అందుకొని తిరగటం, తొలి రాత్రి, మొదటి పాప పుట్టిప్పటి ఆనందం, తర్వాత రెండో పాప, అప్పుడు ఆమెలో కనిపించిన అస్పష్టమైన భయం నీడ, చనిపోయే వరకు ఒకరి చేతిలో ఇంకొకరి చెయ్యిగా ప్రయాణం చేయాల్సిన వ్యక్తి 5 నిమిషాలు ఉండను అని వెళ్ళిపోయింది. ప్రపంచానికి ప్రబోధించే తను ఇప్పుడు మూగవాడయ్యాడు. నా పాత్రలను నియంత్రించటానికి నేను ఎవర్ని? అన్నాడు మురారి. భార్యని నియంత్రించలేడు. తనని తాను నియంత్రించుకోలేడు. అతనికి బాధని మించిన ఏదో భావం కుదుపుతూనే ఉంది. అలా కారు పరుగులు తీస్తూనే ఉంది. మురారి పినమామ వచ్చాడు. అసలు మావ చనిపోయాడు. రావటం ఓ లారీతో వచ్చాడు. అప్పుడు పెళ్లి కొడుకుగా నువ్వు వస్తున్నప్పుడు గొడుగు పట్టాను. ఇప్పుడు ఇలా రావాల్సి వచ్చింది. మా అన్నయ్య అదృష్టవంతుడు. ఇలాంటివి చూడకుండా చనిపోయాడు అన్నాడాయన. మనుషులు శిలల్లా బతకరండి. అందరూ ఏదో ఒక రోజు పోయేవారే అన్నాడు మురారి. ఇంటి నుండి భార్యని తరిమేయటం మా వంశంలో ఇదే మొదటిసారి చూస్తున్నాం అన్నాడాయన. మీ వంశ చరిత్ర నాకు తెలియదు. నేను తరిమేయటానికి గల కారణాలు మీ అమ్మాయి చెప్పి ఉంటుంది. ఆ లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నాయో లేదో మీరే చెప్పాలి అన్నాడు మురారి. అతని ముఖం కందగడ్డలా మారింది. మేం ఆడపిల్లల గురించి ఆలోచించాం. లేదంటే ఈ విషయం కోర్టులోనే తేల్చుకునేవాళ్లం అన్నాడాయన. అందుకు సంతోషం. మీ అమ్మాయి ప్రవర్తనలా పిల్లల ప్రవర్తన ఉంటే, వారికి మంచి చెడు చెప్పకుండా ఉంటే, రేపు ఎప్పుడైనా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. మన జీవితం మనం పాడు చేసుకోవచ్చు. ఇతరుల బతుకుల్ని నాశనం చేసే హక్కు ఎవరికీ ఉండదు అన్నాడు మురారి. ఈ ఇంట్లో సామాన్లు మా అన్నయ్య ఇచ్చినవి. అవి తీసుకువెళ్లాలని వచ్చాను అన్నాడాయన. చాలా సంతోషం. నా గదిలో తప్ప ఇంట్లో ఏది మీరు తీసుకువెళ్లినా నాకు అభ్యంతరం లేదు. నా గదిలో కూడా మీ అన్నయ్య గారు ఇచ్చినవి ఉన్నాయని మీ అమ్మాయి చెప్పి ఉంటే అవి కూడా తీసుకువెళ్లవచ్చు అన్నాడు మురారి. అవసరం లేదు. అందులో ఏముంటాయో నాకు తెలుసు అన్నాడు. అంతా అయ్యాక మురారితో అన్నాడు. మా అమ్మాయిని నువ్వు కొట్టావు. నిన్ను యూనివర్సిటీ ముందు నిలబెట్టి కొట్టగలం అన్నాడాయన. ఆ పని చేసి ఉండాల్సింది అన్నాడు మురారి. నీకు పోయేదేం లేదు. సిగ్గుని వదిలేన వారు ఎలాంటి అవమానాన్నైనా తుడిచేసుకుంటారు. ఇంకెప్పుడన్నా మా అమ్మాయిని చూసే ప్రయత్నం పిల్లల పేరుతో చేస్తే గొడవలు జరుగుతాయి. అవి చాలా సీరియస్ గా ఉంటాయి అని హెచ్చరించి వెళ్లాడు. మురారి తనని తాను నిగ్రహించుకున్నాడు బలవంతాన. తరువాత 2 రోజుల్లో దూరంగా ఎక్కడో 2 గదులు పోర్షన్ తీసుకున్నాడు. ఆ ఇంటిని ఖాళీ చేశాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు గాయత్రి ఫోన్ చేస్తూనే ఉంది. తీయటం లేదు. జయంత్తో యూనివర్సిటీకి చేయించింది. సెలవు మీద ఉన్నాడని చెప్పారు. నిజంగానే 3 నెలల లీవు పెట్టాడు మురారి. గాయత్రికి ఏదో జరిగి ఉంటుందనే అనుమానం వచ్చింది. మురారి సెలవు పెడితే తమకు ఫోన్ చేసి చెప్పేవాడు. వారికి చెందినవారు అనారోగ్యం పాలైనా, ఇంకేదన్నా జరిగినా అది దాచి ఉంచాల్సిన విషయం కాదు. ఇప్పుడు మురారిని ఎలా పట్టుకోవటం? ఆయనే ఫోన్ చేస్తారు. ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప మురారి గారు ఇలా చెయ్యరు అన్నాడు జయంత్. అందుకు ఆమె మనసు అంగీకరించటం లేదు. ఈలోగా నువ్వు ఆ పుస్తకం రాస్తుండు అని కూడా అన్నాడు జయంత్. గాయత్రి కలం కదలటం లేదు. మూడంటే ఏంటో అప్పుడు ఆమె అనుభవంలోకి వచ్చింది. చాలా అశాంతిగా కాలం గడుపుతోంది. పుస్తకాలు చదవాలని, సంగీతం వినాలని అనిపించటం లేదు. మురారి అంతకుముందు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని ఆమెకి తెలుసు. ఎప్పుడూ అత్యంత ప్రశాంతంగా కనిపించే అతనిలో లావా ఉందన్నాడు. అది ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు అన్నాడు. జరగరానిది జరిగిందా అనే అనుమానం వచ్చింది గాయత్రికి. దాదాపు 10 రోజులు గడిచిపోయాయి. మురారికి గాయత్రి గుర్తొస్తూనే ఉంది. తమ ఫోన్ని సరెండర్ చేశాడు. ఆమె తనకి ఫోన్ చేసి చేసి విసిగిపోయి ఉంటుంది. అయినా తను ఏం మాట్లాడగలడు? ఎలా మాట్లాడగలడు? అయినా ఇలా మౌనంగా ఉండటం కూడా సరైంది కాదు అనిపించింది. నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు మురారి. గాయత్రి ఇంకా వేచి చూడలేకపోయింది. జయంత్ని అడిగింది, మనం విశాఖ వెళదామా అని. మురారి గారు అక్కడ ఉండి ఉండరు అన్నాడు జయంత్. అడుగుదాం. అడిగితే ఎవరో ఒకరు చెప్పకపోరు అంది గాయత్రి. లీవ్ దొరుకుతుందేమో ప్రయత్నం చేస్తాను అన్నాడు జయంత్. ఆఫీస్కి వెళ్ళాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు, 2 రోజుల్లో మనం వెళ్దాం అని. ఆ రాత్రే మురారి ఫోన్ చేశాడు. ఎన్ని రోజులు ఏమైపోయారు? నన్ను మర్చిపోయారా అంది ఉద్వేగంగా. ఎలా మర్చిపోగలను అన్నాడు మురారి. మరేం జరిగింది? ఎందుకు లీవ్ పెట్టారు? ఎక్కడ ఉన్నారు అడిగింది గాయత్రి. విశాఖ నగరానికి కాస్త దూరంలో చెప్పాడు మురారి. అదేమిటి మురారి గారు?
అంది గాయత్రి. ఇల్లు ఖాళీ చేశాను అన్నాడు మురారి. అనుకున్నదంతా అయ్యింది. చేశాను అంటున్నారు అనుకుంది. బెంగుళూరు ఎప్పుడు వస్తున్నారు అంది గాయత్రి. నాకు ఎక్కడికి రావాలని లేదు అన్నాడు మురారి. అప్పటికింకా జయంత్ ఇంటికి రాలేదు. ప్రత్యేక సమావేశాలున్నప్పుడు ఆలస్యంగా వస్తుంటాడు. నేను జయంత్ విశాఖ రావాలనుకున్నాం. ఎల్లుండి బయలుదేరుతున్నాం. ఈసారి ట్రైన్లో వస్తాం. మీరు స్టేషన్కి రావాలి చెప్పింది గాయత్రి. ఎందుకు శ్రమ తీసుకుంటున్నారు అన్నాడు మురారి. పోనీ మీరు వస్తున్నారా అడిగింది గాయత్రి. లేదు లేదు అన్నాడు మురారి. అయితే మీరు ఎల్లుండి స్టేషన్కి రండి. లేదంటే మేం ఇంతకు ముందు దిగిన హోటల్కి ఫోన్ చేయండి అంది గాయత్రి. గాయత్రి గారు అన్నాడు మురారి. ఇంక నేను వినను అని ఫోన్ పెట్టేసింది గాయత్రి. అదే రాత్రి జయంత్ రైలు టికెట్లు బుక్ చేయించుకుని తీసుకువచ్చాడు. మురారి ఫోన్ విషయం గాయత్రి అతనికి చెప్పలేదు. ఫోన్ చేశాడని తెలిస్తే తర్వాత వెళ్దామనవచ్చు అనుకుంది. తీరా ప్రయాణం మరికొద్ది గంటలు ఉందనగా జయంత్కి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్ తరపున ఫ్లైట్లో. అది తప్పించుకోవటానికి వీలు లేనిది. ఇప్పుడేం చేద్దాం? నేను ఢిల్లీ నుంచి వచ్చాక వెళ్దాం. టికెట్లు క్యాన్సిల్ చేయిస్తాను అన్నాడు జయంత్. నేను వెళ్ళి వస్తాను జయంత్ అంది గాయత్రి. ఒక్కదానివా? పైగా తను ఎక్కడ ఉన్నది తెలియదు. నేను వచ్చాక వెళ్దాం అన్నాడు జయంత్. నాకెందుకో అక్కడ ఏదో జరిగిందనే అనుమానం. ఆలస్యం వల్ల తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అయినా నేను చదువుకున్నాను. ఆ మాత్రం బెంగళూరు నుండి విశాఖ ప్రయాణం చేయలేనా అంది గాయత్రి. ఆమె ముఖం చూస్తుంటే కాదనలేకపోతున్నాడు. కానీ ఒంటరిగా పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ జయంత్ అంది గాయత్రి. నువ్వలా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అడిగాడు జయంత్. అది ఎలా చెప్పటం అంది గాయత్రి. అంటే మురారి గారు కనిపించేదాకా వెతుకుతూనే ఉంటావా? నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు కూడా 2 రోజుల్లో రావాలి. అవసరం అనుకుంటే ఫ్లైట్లో రా గాయత్రి అన్నాడు జయంత్. థ్యాంక్స్ అంది నిండు మనసుతో. మన మధ్య అలాంటివి ఉంటాయా అన్నాడు జయంత్. నేనంటే నీకు ఎలాంటి ఇష్టమో, నన్ను ఎలా చూసుకుంటావో నాకు తెలుసు. నేను నీకు న్యాయం చేయలేకపోయాను అంది గాయత్రి. అలాంటి మాటలు మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది. పిల్లలు కావాలనుకుంటే ఎవరో ఒకరిని దత్తత తీసుకుందాం. అది మావయ్య గారితో ఈసారి మాట్లాడదాం అన్నాడు జయంత్. విశాఖ దగ్గరవుతున్న కొద్దీ గాయత్రిలో అనుమానం. మురారి వస్తాడా రాడా? మనసు మార్చుకుంటాడా? అలా చేసేవాడైతే ఫోన్ చెయ్యడు. ఏమైనా, ఏ మనిషిలో అయినా తీవ్రమైన కోపం, తీవ్రమైన అసహనం ఉన్నా కూడా ప్రమాదమే. అలాంటి వాటిని సప్రెస్ చేయకూడదు. బహుశా మురారి చేస్తున్న పని అదే. ఈ లోకం పట్ల తీరని అసంతృప్తి. అతని మాటల వల్ల అది అర్థమైంది. తను తీవ్రంగా వ్యతిరేకించే మనుషులతో చిరునవ్వుతో మాట్లాడటం తను చెయ్యలేడు. రాజీ పడకపోవటం అతని నైజం. అది చిన్నప్పటి నుంచి ఉందో మధ్యలో వచ్చిందో తెలియదు. ఏది ఏమైనా తను మొదలుపెట్టిన పని ఆగకూడదు. తనకి కొంతమంది సంపాదకులు తెలుసు. ఈ నవల బయటకు వస్తే అది పెద్ద సంచలనం కలిగిస్తుంది. ఇంతకు ముందు తెలుగులో సంచలనాలు సృష్టించిన రచయిత్రులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓ శూన్యం ఏర్పడింది. అది మళ్లీ భర్తీ కావాలంటే ఓ కుదుపు రావాలి. అది మురారితో సాధ్యమవుతుంది. ఆలోచనల్లోనే స్టేషన్కి చేరుకుంది. అందరూ దిగుతుంటే మెల్లగా దిగింది. చేతిలో లెదర్ సూట్ కేస్. ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. గాయత్రి 2 పక్కలా చూస్తోంది. ఇంకా రాడేమో అనుకుని బయలుదేరింది. కొంత దూరం వచ్చాక మురారి వస్తూ కనిపించాడు. కాస్త సంతోషం కలిగింది. అంతలోనే అతను నలిగిపోయినట్లు కనిపించాడు. దగ్గరకు వచ్చాక అన్నాడు, ముందే రావాలనుకున్నాను. ఏవో ఆలోచనల్లో మర్చిపోయాను. ఆ సూట్ కేసులా ఇవ్వండి అన్నాడు. మీరు తీసుకురావటమేంటి అంది గాయత్రి. ఆడవాళ్లతో బరువులు మోయించటమేంటి అని అప్పుడు గుర్తొచ్చి, జయంత్ గారేరి అని అడిగాడు. ఆయన్ని రైల్లో వదిలేశాను అంది నవ్వుతూ. తర్వాత జరిగింది చెప్పింది. ఒంటరిగా వచ్చారా అడిగాడు మురారి. లేదు, ఈ రైలు నా ఒక్కదానికోసం కాదు, చాలా మందితో కలిసే వచ్చాను. మనం ఇక్కడే మాట్లాడుకుందామా అంది గాయత్రి. పోర్టర్ కేసి చూస్తుంటే ఇది బరువు కాదు, మీరు ఎక్కువ వరి కావద్దు అని ముందుకు కదిలింది. బయటకు వచ్చారు. తన కారు దగ్గరికి వచ్చారు. అది మురారి కొన్నదే. అందుకే అతని భార్య అది వదిలేసింది. హోటల్కి వెళ్తున్నామా అంది గాయత్రి. ముందు మన ఇంటికి వెళ్దాం, భోజనం విషయం తర్వాత చూద్దాం అన్నాడు మురారి. గాయత్రికి ఆశ్చర్యం కలిగింది. దిస్ హ్యాస్ బీన్ అ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆది అంతం, written by Chandrasekhar Azad,
narrated by Aparna Nandan, producer Earhook Private Limited, editor Gautami CH, music by Vijay Krishna, production copyright 2022 by Earhook Private Limited.